హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ మనిషి. ఈరోజు మన వీకెండ్ మనిషిలో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. లైక్ టాటా ఎల్ఎక్సీ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు ఆ రిజల్ట్స్లో ఒక పెద్ద అనౌన్స్మెంటే చేశారు. నాకు తెలిసి మార్కెట్ ముందుగానే రీచ్ చేసినట్టుంది. అందుకని లాస్ట్ 2 to 3 మంత్స్లో స్టాక్ ప్రైస్ అంతలా పెరిగింది. ఈ అనౌన్స్మెంట్ మాత్రం డెఫినెట్లీ బిగ్ అనౌన్స్మెంట్. ఇదే కాకుండా వేరే అదర్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. మన ఫస్ట్ అప్డేట్ చూసినట్టయితే గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒక ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఫిరోజ్ షా గోద్రేజ్ ఏం చెప్తున్నారంటే రియల్ ఎస్టేట్ సెక్టర్ రివైవల్ స్టార్ట్ అయింది అండ్ ఇన్ఫాక్ట్ డిమాండ్ బాగా పికప్ అయిందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈటీనో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో ఆయన ఇవన్నీ చెప్తున్నారు అనమాట. ఆయన ఏమంటారంటే ఇన్వెంటరీ లెవెల్స్ యాక్చువల్లీ బాగా తగ్గుతున్నాయి అండ్ ఏదైతే స్టాంప్ డ్యూటీ కట్ ఉన్నదో ఈ స్టాంప్ డ్యూటీ కట్ ఈ సెక్టర్ రివైవ్ అవ్వడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. అండ్ ఇన్ఫాక్ట్ గోద్రేజ్ ప్రాపర్టీ ప్రమోటర్సే కాదు, వేరే అదర్ రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ కూడా ఇదే వ్యూని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ మన ఛానల్లో కూడా లాస్ట్ వెడ్నెస్డే రోజున ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్లోని లాభపడే స్టాక్స్ మీద వీడియోని రికార్డ్ చేశాను. ఆ వీడియో యాక్చువల్ రికార్డ్ చేసిన తర్వాత వ్యూవర్స్లో కొందరు యాక్చువల్ మీరు సిమెంట్ స్టాక్స్ని, స్టీల్ స్టాక్స్ని, పెయింట్ స్టాక్స్ని ఇగ్నోర్ చేశారు ఆర్ పీడీలైట్ని ఇగ్నోర్ చేశారని చెప్తున్నారు. ఇంటెన్షనల్లీ ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే బికాస్ రియల్ ఎస్టేట్ సెక్టర్ రివైవ్ అయ్యేటప్పుడు సిమెంట్ స్టాక్స్, పెయింట్ స్టాక్స్ పికప్ అవుతాయని మీకు తెలుసు, ఎవరు చెప్పక్కర్లేదు. మిగిలిన కంపెనీస్ గురించి మాట్లాడాలి కదా, సో అందు గురించి అని చెప్పి మిగిలిన రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ గురించి మాట్లాడాను. డెఫినెట్లీ ఈ సెక్టర్ రివైవ్ అయితే మాత్రం ఎంటైర్ సెక్టర్ మాత్రం చాలా ర్యాపిడ్ గ్రోత్ అనేది చూడొచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్టయితే వీడియోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తున్నట్టయితే ఈ వీక్లో జనరల్ ఇన్సూరెన్స్ డేటా వచ్చింది. ఈ డేటాలో చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక పిఎస్యూ కంపెనీ మంచి గ్రోత్ డెలివర్ చేసింది అండ్ అలాగే ప్రైవేట్ కంపెనీస్ కొంచెం యాక్చువల్ డిగ్రో అయ్యి అండ్ మార్కెట్ షేర్ని కోల్పోయామట. ఆ డేటాని ఇప్పుడు చూద్దాం. ముందుగా హెల్త్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి వచ్చిన ప్రీమియం కలెక్షన్ నెంబర్స్ చూద్దాం. ఓవరాల్గా చూసినట్టయితే హెల్త్ సెగ్మెంట్ నుంచి ఇండస్ట్రీ 11.7% గ్రోత్ చూస్తుందన్నమాట లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే. ఇండివిజువల్ కంపెనీస్ ఎలా గ్రోత్ డెలివర్ చేస్తే మనం చూస్తున్నట్టయితే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ హైయెస్ట్ గ్రోత్ని డెలివర్ చేసింది 42%. నేషనల్ ఇన్సూరెన్స్ తర్వాత హెచ్డిఎఫ్సి ఎర్గో నెక్స్ట్ హైయెస్ట్ గ్రోత్ డెలివర్ చేసింది 40%. దాని తర్వాత 32% ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ బజాజ్ అలియన్స్ 22% గ్రోత్ డెలివర్ చేసింది. ఐసిఐసిఐ లొంబార్డ్ 10.52% గ్రోత్ మాత్రం డెలివర్ చేయగలిగింది. మనం ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్త్ సెగ్మెంట్లో డెలివర్ చేసిన గ్రోత్ చూసాం కదా. ఓవరాల్ జీఏ కంపెనీస్ ఎలాంటి గ్రోత్ డెలివర్ చేసే చూద్దాం. ఇప్పుడు ఓవరాల్ జీఏ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 2.52% గ్రోత్ డెలివర్ చేసింది. ఇండివిజువల్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలంటే హెచ్డిఎఫ్సి ఎర్గో హైయెస్ట్ 25.93% గ్రోత్ డెలివర్ చేసినట్టయితే సెకండ్ హైయెస్ట్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ 8.88% గ్రోత్ డెలివర్ చేసింది. థర్డ్ ఐసిఐసిఐ లొంబార్డ్ 3.87% గ్రోత్ డెలివర్ చేసింది. ఎక్సెప్ట్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ మిగిలిన పిఎస్యూ ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే మాత్రం నెగిటివ్ గ్రోత్ ని డెలివర్ చేస్తున్నాయని మనం గుర్తుంచుకోవాలి. మనం మార్కెట్ షేర్ డేటా చూసినట్టయితే ఫస్ట్ ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ విషయంకి వచ్చినట్టయితే హెచ్డిఎఫ్సి ఎర్గో హైయెస్ట్ 3.23% మార్కెట్ షేర్ గెయిన్ చేసినట్టయితే నెక్స్ట్ బజాజ్ అలియన్స్ 0.22% మార్కెట్ షేర్ గెయిన్ చేసింది. వేరేస్ ఐసిఐసిఐ లొంబార్డ్ అండ్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ మార్కెట్ షేర్ కోల్పోయామట. ఐసిఐసిఐ లొంబార్డ్ 1.3%, ఎస్బీఐ జనరల్ 1.44% మార్కెట్ షేర్ని కోల్పోయాయి. పిఎస్యూ కంపెనీస్లో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఒక్కటే మార్కెట్ షేర్ని గెయిన్ చేయగలిగింది. మిగిలిన 3 పిఎస్యూ కంపెనీస్ మార్కెట్ షేర్ని కోల్పోయాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఐఆర్ఎఫ్సి ఒక యాంకర్ లిస్ట్ వచ్చింది. ఈ లిస్ట్ని మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కంపెనీ అండ్ నిపాన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్, ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ఎస్బీఐ పెన్షన్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఏ ఇన్సూరెన్స్ లాంటి కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి. మనం ఇప్పుడు టాటా ఎల్ఎక్సీ Q3 రిజల్ట్స్ ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. అలాగే టాటా ఎల్ఎక్సీ అనౌన్స్ చేసిన బిగ్ అనౌన్స్మెంట్ కూడా చూద్దాం. ముందుగా ఈ క్వార్టర్ ఫైనాన్షియల్ హైలైట్స్ చూసినట్టయితే వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 477 crores జనరేట్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టయితే 10.9% గ్రో అయింది. అదే ఇయర్ ఆన్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 12.7% వీళ్ళ రెవెన్యూస్ గ్రో అయ్యాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళు 30.1% ఆపరేటింగ్ మార్జిన్స్ ని జనరేట్ చేశారు. 21.4% నెట్ మార్జిన్స్ ని జనరేట్ చేశారు. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్లో మాత్రం సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కనబడింది ఈ క్వార్టర్లోని. ఈ క్వార్టర్లో వీళ్ళు జనరేట్ చేసిన పీబీటీ 146.2 crores అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ చూసినట్టయితే 32.9%. అదే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసినట్టయితే 43.2%. అండ్ ఈ క్వార్టర్ వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 105 crores. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్యాట్ గ్రోత్ చూసినట్టయితే 33.3% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ ప్యాట్ గ్రోత్ చూసినట్టయితే 39.5%. టాటా ఎల్ఎక్సీ యొక్క లార్జెస్ట్ సెగ్మెంట్ అయిన ఈపీడీ అంటే ఎంబెడెడ్ ప్రొడక్ట్ డిజైన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 9.3% గ్రో అయింది. ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 14.5% గ్రో అయింది. వీళ్ళ సెకండ్ సెగ్మెంట్ ఐడివి అంటే ఇండస్ట్రియల్ డిజైన్ అండ్ విజువలైజేషన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ 27.5% క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ డెలివర్ చేసింది. అదే ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసినట్టయితే 7.1% గ్రోత్ డెలివర్ చేసింది. ఓవరాల్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మనం చూసినట్టయితే ఆపరేటింగ్ రెవెన్యూస్ లాస్ట్ క్వార్టర్ లో వీళ్ళు జనరేట్ చేసిన 430 crores అయితే ఈ క్వార్టర్ లో జనరేట్ చేసిన 477 crores.
లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే యాక్చువల్లీ చాలా ఎక్కువ గ్రోత్ డెలివర్ చేయగలిగారు. 12.7% గ్రోత్ ఈజ్ రియలీ గుడ్ గ్రోత్ ఫర్ ఐటీ కంపెనీ. ఎబిటా విషయంకి వచ్చినట్టయితే ఈ క్వార్టర్లో వీళ్ళు 143 crores ఎబిటా జనరేట్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా 94.2 crores. ఇయర్ ఆన్ ఇయర్ ఎబిటా గ్రోత్ చూసినట్టయితే 52.4%, విచ్ ఈస్ అగైన్ ఏ వండర్ఫుల్ నెంబర్. అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ చూపించగలిగారు. లాస్ట్ ఇయర్ 22.2% ఎబిటా మార్జిన్ వీళ్ళు జనరేట్ చేయగలిగినట్టయితే ఈ ఇయర్ Q3 లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా మార్జిన్ 30.1%. అదే పీబీటీ అండ్ పీబీటీ మార్జిన్స్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q3 లో వీళ్ళు జనరేట్ చేసిన పీబీటీ 102 crores అయితే ఈ Q3 లో వీళ్ళు జనరేట్ చేసిన పీబీటీ 146 crores, విచ్ ఈస్ 43.2% గ్రోత్. రియలీ వండర్ఫుల్ గ్రోత్. అండ్ పీబీటీ మార్జిన్స్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ చూపించగలిగారు. లాస్ట్ ఇయర్ 24.1% పీబీటీ మార్జిన్ వీళ్ళు జనరేట్ చేసినట్టయితే ఈ Q3 లో వీళ్ళు జనరేట్ చేసిన పీబీటీ మార్జిన్ 29.7%. ప్యాట్ అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ చూపించగలిగారు. లాస్ట్ ఇయర్ Q3 లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 75.4 crores అయితే ఈ Q3 లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ 105 crores. అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు ప్యాట్ 39.5% పెరిగింది. ప్యాట్ మార్జిన్స్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q3 లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ మార్జిన్ 17.8% అయితే ఈ Q3 లో వీళ్ళు జనరేట్ చేసిన ప్యాట్ మార్జిన్ 21.4%. వీళ్ళ రెవెన్యూస్ లో మేజర్ గా ఏ సెగ్మెంట్ నుంచి వస్తాయని చెప్పాను, ఈపీటీ సెగ్మెంట్ నుంచి కదా. ఈ ఈపీటీ సెగ్మెంట్ లో ఏ వర్టికల్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తే మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ సెగ్మెంట్ లోని ఇండస్ట్రీ వైజ్ రెవెన్యూ బ్రేకప్ ని. లాస్ట్ ఇయర్ Q3 లోని వీళ్ళకి 39.2% రెవెన్యూస్ బ్రాడ్కాస్ట్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ నుంచి వచ్చినట్టయితే ఈ Q3 లోని వీళ్ళకి 44.3% రెవెన్యూస్ ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి, విచ్ ఈస్ రియలీ గుడ్ గ్రోత్ అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. అండ్ ఇన్ఫాక్ట్ మనం Q2 నెంబర్స్ మాట్లాడుకున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం బ్రాడ్కాస్ట్ అండ్ కమ్యూనికేషన్ డివిజన్ నుంచి వీళ్ళకి మంచి గ్రోతే వస్తుందని చెప్పి. అలాగే రీసెంట్ గా స్టార్ట్ చేసిన హెల్త్ కేర్ అండ్ మెడికల్ డివైసెస్ సెగ్మెంట్ లో కూడా మంచి గ్రోత్ ని డెలివర్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ Q3 లోని హెల్త్ కేర్ అండ్ మెడికల్ డివైసెస్ సెగ్మెంట్ 8.3% రెవెన్యూ కంట్రిబ్యూట్ చేసినట్టయితే ఈ Q3 లోని 10.4% గ్రో చేయగలిగారు. ఆటో సెగ్మెంట్ చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అవుతుంది కదా. సో ఆటో సెగ్మెంట్ నుంచి వస్తున్న వీళ్ళు రెవెన్యూ బ్రేకప్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q3 లో 48.6% అయితే ఆటో సెగ్మెంట్ నుంచి 41% తగ్గించగలిగారు. బేసికలీ టాటా ఎల్ఎక్సీ మేజర్గా ఆటో సెగ్మెంట్ మీదే డిపెండ్ అవుతుండేది ఇంతకుముందు. బట్ కానీ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఆటో సెగ్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించడం కోసం వేరే అదర్ వర్టికల్స్ మీద కూడా బాగా ఫోకస్ చేస్తున్నారు అనమాట. సో దట్ ఓన్లీ ఆటో సెగ్మెంట్ మీద వీళ్ళు డిపెండ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ కాల్ తీసుకున్నారు. అండ్ ఈ కాల్ బాగానే వర్క్ అవుతుంది కంపెనీకి అయితే. ఈ సెగ్మెంట్లోని ఈచ్ ఇండస్ట్రీ Q-on-Q ఇయర్ ఆన్ ఇయర్ ఎలాంటి గ్రోత్ డెలివర్ చేసే మనం చూసినట్టయితే ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ నుంచి వీళ్ళు Q-on-Q 6.9% గ్రోత్ వచ్చినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే -8.4% గ్రోత్. బట్ బ్రాడ్కాస్ట్ అండ్ కమ్యూనికేషన్స్ వర్టికల్ నుంచి వీళ్ళకి Q-on-Q 7.3% గ్రోత్ వచ్చినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 24.3%. ఈ బ్రాడ్కాస్ట్ అండ్ కమ్యూనికేషన్స్ వర్టికల్ లోని వీళ్ళు Z5 ఇలాంటి యాప్స్ అన్నిటికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఎయిర్టెల్ కూడా వీళ్ళ క్లయింటే. హెల్త్ కేర్ అండ్ మెడికల్ డివైసెస్ మాత్రం చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసింది. Q-on-Q మనం చూసినట్టయితే 23.5% గ్రోత్ డెలివర్ చేసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 34% గ్రోత్ డెలివర్ చేసింది. మిగిలిన రెస్ట్ ఆఫ్ ద వర్టికల్స్ లోని యాక్చువల్లీ Q-on-Q 4.3% గ్రోత్ డెలివర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 20.1% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈపీడీ సెగ్మెంట్ Q-on-Q 8.5% గ్రోత్ డెలివర్ చేసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ 9.1% గ్రోత్ డెలివర్ చేసింది. వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్ ని జియోగ్రఫీ వైజ్ మనం బ్రేకప్ చేసి చూసినట్టయితే యూరో జోన్ నుంచి వీళ్ళకి 36.5% రెవెన్యూస్ వస్తున్నాయి. ఇంకో 36% రెవెన్యూస్ అమెరికా నుంచి వస్తున్నాయి. అండ్ 13% రెవెన్యూస్ ఇండియా నుంచి వస్తున్నాయి. 14.4% రెవెన్యూస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి వస్తున్నాయి. నేను ఇందాక మీకు చెప్పాను కదా టాటా ఎల్ఎక్సీ యొక్క పాస్ట్ నెంబర్స్ లోకి మనం వెళ్ళాం అనుకోండి, ఆటో సెగ్మెంట్ నుంచి వీళ్ళకి మేజర్ రెవెన్యూస్ వస్తుండేవి. ఆటో సెగ్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేది. ఆ కాన్సన్ట్రేషన్ తగ్గించడానికి మేనేజ్మెంట్ వేరే వర్టికల్స్ లోకి ఎంటర్ అయిందని చెప్పి యాక్చువల్లీ ఆటో సెగ్మెంట్ లో కూడా వీళ్ళకి మేజర్ రెవెన్యూస్ వచ్చేది ఒకే ఒక క్లయింట్ టాటా మోటార్స్. అంటే టాటా మోటార్స్ యొక్క సబ్సిడరీ అయిన JLR వీళ్ళ దగ్గర నుంచి మేజర్ రెవెన్యూస్ వచ్చేవి. సో ఆ సింగిల్ క్లయింట్ కాన్సన్ట్రేషన్ కూడా వీళ్ళు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. లాస్ట్ ఇయర్ Q3 లో వీళ్ళకి టాప్ 1 క్లయింట్ నుంచి 15.7% రెవెన్యూస్ వస్తున్నట్టయితే ఈ Q1 కి అది 11.7% తగ్గించగలిగారు. అండ్ లాస్ట్ ఇయర్ Q3 లో వీళ్ళకి టాప్ 5 క్లయింట్స్ నుంచి 37.8% రెవెన్యూస్ వస్తున్నట్టయితే ఈ Q3 కి 35.4% తగ్గించగలిగారు. అండ్ లాస్ట్ ఇయర్ Q3 లో టాప్ 10 క్లయింట్స్ నుంచి 50.8% రెవెన్యూస్ వస్తున్నట్టయితే ఈ Q3 కి 47.2% తగ్గించగలిగారు. సో దట్ యాక్చువల్లీ ఇలా చేయడం వల్ల క్లయింట్ కాన్సన్ట్రేషన్ రిస్క్ ఏదైతే ఉంటుందో ఆ రిస్క్ని అయితే వీళ్ళు తగ్గించుకోగలుగుతున్నారు. బేసికలీ మనం చూసినట్టయితే లాస్ట్ 3 yearsగా ఆటో సెగ్మెంట్ స్ట్రగుల్ అవుతుంది కదా. ఆటో సెగ్మెంట్ స్ట్రగుల్ అవ్వడంతో ఈ కంపెనీ కూడా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చిందన్నమాట. సో మేనేజ్మెంట్ ఇంటెన్షనల్లీ కాల్ తీసుకున్నది అండ్ దే ఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ అచీవ్ ఇట్ అన్నమాట. మనకి క్లియర్గా సైన్స్ అయితే బాగా కనబడుతున్నాయి. అండ్ ఈ క్వార్టర్లో ఎంప్లాయీ రిటెన్షన్ మ్యాట్రిక్స్లో కూడా బాగానే ఇంప్రూవ్మెంట్ చూపించారు. బట్ కానీ ఇది కోవిడ్ రిలేటెడ్ క్వార్టర్ కాబట్టి వీ షుడ్ ఇగ్నోర్ దిస్ నెంబర్. ఓవరాల్గా మేనేజ్మెంట్ కామెంటరీ మనం చూసినట్టయితే MD and CEO మనోజ్ రాఘవన్ గారు ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ప్రెటీ సాటిస్ఫైయింగ్ క్వార్టర్ అండ్ ఇండస్ట్రీ వైజ్ జియోగ్రఫీ వైజ్ ఆల్ రౌండ్ గ్రోత్ డెలివర్ చేసామని చెప్పి చెప్తున్నారు. అండ్ ఆయన ఏమంటారంటే హెల్త్ కేర్ బిజినెస్ యాక్సిలరేటెడ్ గ్రోత్ డెలివర్ చేస్తుంది
అండ్ అలాగే మీడియా అండ్ కమ్యూనికేషన్స్ వర్టికల్ ఏదైతే ఉన్నదో ఇది కూడా స్ట్రాంగ్ క్వార్టర్ అండ్ సస్టైన్డ్ గ్రోత్ని డెలివర్ చేస్తుందని చెప్పి చెప్తున్నారు. అలాగే ఆటోమోటివ్ సెగ్మెంట్లో కూడా సస్టైన్డ్ రికవరీని చూస్తున్నాం అని చెప్పి కూడా చెప్తున్నారు. అండ్ వీళ్ళకి ఇండస్ట్రియల్ డిజైన్ వర్టికల్ ఉన్నదని చెప్పాను కదా, ఆ వర్టికల్ నుంచి కూడా బాగానే రికగ్నైజేషన్ వస్తుందని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఈవెన్ Q4 మీద కూడా చాలా పాజిటివ్గా ఉన్నామని చెప్పి మేనేజ్మెంట్ క్లియర్గా కామెంటరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ Q3 రిజల్ట్స్లో నాకు కనబడిన బిగ్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇక్కడ మీరు చూడొచ్చు టాటా ఎలక్సీ యాడెడ్ న్యూ ఏజ్ ఆటోమోటివ్ OEM ఇన్ నార్త్ అమెరికా ఫర్ సాఫ్ట్వేర్ అండ్ వెహికల్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏ కంపెనీని యాడ్ చేశారన్నది చెప్పట్లేదు. ఒకవేళ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న కంపెనీ అయితే మాత్రం డెఫినెట్లీ దిస్ ఈస్ రియలీ ఏ వెరీ బిగ్ అనౌన్స్మెంట్ ఫర్ టాటా ఎలక్సీ. అండ్ ఇన్ఫాక్ట్ మార్కెట్ ఆల్రెడీ ముందే రీచ్ చేసినట్టుంది. అందుకనే మనం లాస్ట్ 2 to 3 monthsగా చూసినట్టయితే స్టాక్లో మంచి జంప్ కనబడుతుంది కదా. ఐ డోంట్ వాంట్ టు స్ప్రెడ్ ఎనీ రూమర్, బట్ కానీ ఒకవేళ నేను ఎక్స్పెక్ట్ చేసిన కంపెనీ అయితే మాత్రం డెఫినెట్లీ దిస్ ఈస్ రియలీ వెరీ బిగ్ అనౌన్స్మెంట్ ఫర్ టాటా ఎలక్సీ అని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే వీళ్ళకి యూరోపియన్ టైర్ 1 ఆటోమోటివ్ సప్లయర్ నుంచి $multi-million డీల్ వచ్చిందన్నమాట, వెహికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం గురించి అని. అలాగే US బేస్డ్ OTT టెక్నాలజీ ప్లాట్ఫామ్ కూడా టాటా ఎలక్సీని సెలెక్ట్ చేసింది. అండ్ సిమిలర్లీ నార్త్ అమెరికాలో ఉన్న మెడికల్ డివైసెస్ కంపెనీ కూడా టాటా ఎలక్సీని సెలెక్ట్ చేసింది. అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, లీడింగ్ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ $multi-million రీసెర్చ్ అండ్ డిజైనింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చిందని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే నార్త్ అమెరికా టైర్ 1 ఆటో సప్లయర్ కంపెనీ కూడా టాటా ఎలక్సీకి ఆటోనమస్ డ్రైవింగ్ టెక్నాలజీ ఆర్డర్ని కూడా ఇచ్చిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీకెండ్ మనీ షో. ఈ వీకెండ్ మనీ షోలో షేర్ చేసిన డేటా మీకు హెల్ప్ఫుల్. వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో హెల్ప్ఫుల్ అవుతుందండి. వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. రేపు ఆస్క్ మనీ పర్ షోతో కలుస్తాను. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి. హ్యావ్ ఎ గ్రేట్ డే.